హాయ్ హలో వెల్కమ్. నా పేరు సాయినాథ్. మీరు చూస్తుంది మై వ్యూ. ఈ ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టగల వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. తెలుసు కదా మూవీ రివ్యూ చూద్దాం. వాళ్ళు థియేటర్ లోపలికి వెళ్ళక ముందే చెప్పారు తెలుసు కదా అని. బట్ నాకే థియేటర్ లోపలికి వెళ్ళాకే తెలిసింది ఇది పెద్ద రాడ్ కదా అని. సిద్ధన్న ఎట్లాంటి సినిమాలు తీసేవాడు అన్న, ఇప్పుడు ఇట్లాంటి రాడ్ సినిమా తీసావు. మెయిన్లీ ఈ మూవీ చాలా స్లోగా వెళ్తుంది, చాలా ల్యాగ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే చూస్తున్నంతసేపు కూడా ఒక సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా కలిగేస్తుంటుంది. అంత బోరింగ్ అనిపించింది నాకైతే ఈ మూవీ. ఇక స్టోరీ విషయానికే వస్తే చాలా సింపుల్ స్లాట్ భయ్య. హీరో ఒక అనాథ. హీరోకి గతంలో ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. ఆ లవ్ బ్రేకప్ అవుతుంది. ప్రెజెంట్లో రాశి ఖన్నాతో పెళ్లి అవుతుంది. బ్రేకప్ అయిన తన పాత లవర్ మళ్ళీ వీళ్ళ ఇద్దరి లైఫ్లోకి వస్తే ఏమయ్యింది అనేదే స్టోరీ. యాక్టర్స్ బై సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి అండ్ హర్ష వీళ్ళైతే వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారని చెప్పాలి. డైరెక్టర్ బై నీరజ కోన. స్టోరీ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది, చాలా ల్యాగ్గా కూడా అనిపిస్తుంటుంది. స్టోరీని ఇంకా కొంచెం బాగా రాసుకుని ఉండాల్సిందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. నేను అనుకోలేదు ఈ మూవీకి లేడీ డైరెక్టర్ అని. ఈ మూవీ స్టార్టింగ్లో పేర్లు చూసి షాక్, ఈ లేడీ డైరెక్టర్ చేశారా అని షాక్ అయ్యాను. మ్యూజిక్ బై తమన్. ఒక సాంగ్ బాగుంది, బీజిఎం ఇంకా బాగా కొడితే బాగుండనే ఫీలింగ్ అయితే అనిపించింది. కొన్ని సాంగ్స్ వింటున్నప్పుడు అయితే ఇవి ఎక్కడో విన్నామా అనే ఫీలింగ్ కూడా అనిపించింది నాకైతే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టగల వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.